మీ అనాలిసిస్ ఎలా ఉంది? ఈ 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఓకే. మొదటగా యోయో టీవీ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడు ఏ పార్టీ కానీ రిజర్వేషను అనే అంశాన్ని తీసుకొని అందుకే పెండింగ్ అవుతున్నది ఎలక్షన్స్ అని చెప్తున్నాయి. ఓకే, అంతర్గతంగా ఎవరేం ఫీల్ అవుతుండ్రో అనేది ముందుగా బయటికి వచ్చిన దాని విషయం మీదే మాట్లాడాలి. ఆ ఫీలింగ్తోనే పెడతలేరా, ఈ ఫీలింగ్తోనే పెడతలేరా అనేది ఆరోపణలు ఉంటే నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. కానీ మామూలుగానైతే రిజర్వేషన్స్ ఫైనల్ కాలేదు కాబట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం లేము అనేది ప్రభుత్వం అంటుంది. అయితే వాస్తవంగా ఆలోచిస్తే ఎలక్షన్లు కండక్ట్ చేయండి, ఎందుకు చేయరు, చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కోర్టుకు పోయేంత వరకు కొద్దిగా ప్రభుత్వం ఎదురు చూడడం అనేది కొంత సమంజసం కాదు. ఏ రకంగానైనా కొద్దిగా దాన్ని మనం పాయింట్అవుట్ చేయాల్సిన విషయం. పబ్లిక్ కూడా అదే ఆలోచిస్తారు. వాళ్ళు ఎవరు సర్పంచ్లు పోయినరు, దాదాపు ఒక 4 సంథింగ్ 5 పోయినరు. కోర్టు కూడా నిజమే కదా అని భావించి మీరు ఎందుకు కండక్ట్ చేయలేదని అడిగింది. ఆ విషయాన్ని ప్రభుత్వం స్వీకరించాలి. అంటే నిజంగా పబ్లిక్ ఏమంటుంది, పబ్లిక్లో ప్రతిపక్షం ఉన్నది అని అనుకోవచ్చు, కానీ ప్రభుత్వాన్ని కోర్టు కూడా ఒక రకంగా ప్రశ్నించింది. ఓకే, అయితే రిజర్వేషను చేద్దామన్న సదుద్దేశం ఉన్నది. ఇది మాకు ఆ ఉద్దేశం ఉంది, మా ఎజెండాలు కూడా పెట్టినాం, మా అధిష్టానం కూడా అదే చెప్తుంది, మేము ప్రచారంలో కూడా చెప్పినాం, కాబట్టి దాని కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అయితే మామూలుగా ఏ రోజుకు ఈ స్థానిక సంస్థల పదవి అంటే గడువు అయిపోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. మామూలుగా ఏంటి, మన రాజ్యాంగం ప్రకారము ఆ గడువు అయిన తర్వాత 6 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలి. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్కి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇప్పుడు మామూలుగా అంటే ఏంది, అది ఎన్నికల కమిషన్ బాధ్యత, మాది లేదు అని ప్రభుత్వం చెప్పడానికి ఉంది. మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ విజ్ఞత ప్రదర్శించాలి. మరి మీ డ్యూటీ అయినప్పుడు మీరు ఎందుకు నెరవేర్చలేదు? ఇప్పుడు పొలిటికల్గా ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు కాబట్టి ఇది ఫోకస్ ఉంది, కానీ మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయలేకపోయిందో మరి వాళ్ళు కూడా కొంత సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇక రిజర్వేషన్ విషయానికి వస్తే 42% కావాలి అని అడిగారండి. అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్న ఒక మంచి సదుద్దేశంతో మీరు ఆలోచించినప్పుడు, ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఎర్లీగా అంటే ముందుగానే దాన్ని బిల్ చేసి పంపించేది ఉండే కేంద్రానికి. అదొకటి, అది లేట్ అయింది. ఇదిగా కులగణన బిల్లు సకాలం పంపించింది సార్, సకాలం మార్చిలోనే పంపించారు. దీంట్లో ఇక్కడ ఏముందంటే అన్ని, ఇప్పుడు నేను విశ్లేషకుని, నాకు ఏ పార్టీతో లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు ప్రపోజల్ పంపించారు. ఎంతకు పంపించారు వాళ్ళు? అది 37% పంపించారు బీసీ. ఇప్పుడు వీళ్ళు 42% అన్నారు. అలాగే ఎస్టీ 6% ఉంటే 10%. అది కూడా కేంద్రంలో పెండింగ్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అంగీకారం లేదు, తిరస్కారం లేదు. ఒక వీళ్ళు ఏంటంటే ఆ ప్రపోజల్ కన్నా మేము ఎక్కువ పెడుతున్నాం, 42% చేస్తున్నాం కాబట్టి దాని మీద ఫాలోఅప్ చేయకుండా వీళ్ళు కొత్తది పెట్టారు. మరి కొత్తది పెడితే ఎర్లీగా పెట్టి ఎలక్షన్స్ ఫలానా డేట్ నాట్ పెట్టాల్సిన బాధ్యత మనకుందని ఎర్లీగా పెడితే కొద్దిగా బాగుంటుండే. అది చేయలేదు. ఇంకొకటి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అని ఇవన్నీ కూడా అన్ని చేయాల్సిన పనులు ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ అంటారు. రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారం కొన్ని స్కీమ్లు కానీ కొన్ని మిగతా ఏమో నా ఇష్టము, మన వీల్ ప్రకారం చేస్తామని చెప్పొచ్చు. ఇవేంది మ్యాండేటరీ థింగ్స్ అంటే రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ వ్యవస్థ అంతా నడుస్తుంది కదా. రాజ్యాంగంలో ఏందో 6 నెలల్లో చేయాలి. మరి ఎన్నికల కమిషన్ ఏమన్నా మీరు ఇన్ఫర్మేషనా లేకపోతే ఏమన్నా చెప్పేది ఉండనా? మరి ఎన్నికల కమిషన్ తనకు చేయాలన్నా మరి అంటే ఆ ప్రొసీజర్లో ఎక్కడ గ్యాప్ వస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకొని చెప్పాలి. అయితే అలా జరిగింది. అయితే ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ జరిగినాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందా వద్దనుకుంటుందా? ఇక్కడ పాయింట్ 42% ఇద్దామనుకుంటుందా వద్దనుకుంటుందా? వాళ్ళు తెలియచేయాలి. తెలియజేసి ఇద్దామని అనుకుంటే బిల్లుకు ఆమోదం తెలియజేయండి, లేదనుకుంటే తిరస్కరించండి, మేము 42%కి యాక్సెప్ట్ చేస్తలేమని చెప్పండి. క్లారిటీ ఉండాలన్నా వద్దా? మీకు ఒక అభిప్రాయం దృఢంగా ఉన్నప్పుడు క్లారిటీ ఉండాలి. సో అక్కడ నుంచి అది లేదు. ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే కన్ఫర్మ్ కాదు, మీరు అదే చెప్పాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి 42% రిజర్వేషన్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతితో సంబంధం లేదనుకుంటే ఇక్కడ రాష్ట్రాలు ఇష్టమా కదా? యాక్చువల్గా ఏ రిజర్వేషన్ అయినా కేంద్ర ప్రభుత్వము
అవసరం. స్థానిక లోకల్ elections కి అదే ఇప్పుడు దేనికైనా కూడా ఉన్నది. లోకల్ బాడీ ముస్లిం కోట 4% రాజశేఖర్ చేసిండు. కేంద్ర అనుమతి అవసరం లేదు. అంటే చేసుకోవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి కేంద్ర ఏదైతే దీంట్లో ఇప్పుడు ఈ బిల్లులో కూడా ఓన్లీ లోకల్ బాడీ అని పెట్టలే, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు, లోకల్ బాడీ అనేది కూడా కలిపారు. 3 పెట్టిండ్రు. అంటే ఒక్కొక్క దానికి ఒక బిల్లు బెటర్ కదా. నేను ఏమంటున్నా, నేను సమీక్షకు నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎక్కడ ఉంటే అది మాట్లాడాల్సిన ధర్మం నాకుంది. అవునా? అయితే 3 పెట్టిరు అంటే ఓన్లీ లోకల్ బాడీ అని పెట్టలేదు కదా. అండ్ అగైన్ షెడ్యూల్ 9 అమెండ్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ఆఫ్ 9th షెడ్యూల్ చేస్తే ఉంటుంది. ఇప్పుడు 2006లో తమిళనాడు విషయంలో చేశారు. అంతేందుకు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కూడా 2019లో ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కు 10% కోటా అని కూడా అమెండ్ చేశారు రాజ్యాంగాన్ని. మరి దీన్ని ఎందుకు చేయలేదు? అది బీజేపీ అంటే అది బీజేపీ అని కాదు, కేంద్ర ప్రభుత్వం అది దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇంకోటి ఏంటంటే అందరూ అంటే ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు కానీ నిజంగా బయట కానీ అన్ని పార్టీలు ప్రత్యేకించి 3 పెద్ద పార్టీలు అంటే ప్రాముఖ్యత ఉన్న పార్టీలు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ 42% ఇవ్వాలని అంటుంది. ఏమండి బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వాలని అంటున్నారా? బీజేపీ వాళ్ళు ఇవ్వాలని అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వాలని అంటున్నారు. ఒకవేళ మీ ముగ్గురికి ఇద్దామనే ఉంది, చిత్తశుద్ధి ఉంది, మనస్ఫూర్తిగా అంటున్నారు, రిజర్వేషన్ బిల్లు పాస్ అయితేనే ఇవ్వాలని మీరు అండర్స్టాండింగ్లో ఇచ్చేయండి. అట్లీస్ట్ స్థానిక సంస్థల్లో ఇవ్వండి. అందరు అనుకొని పట్టిపరంగా లేదు ఎవరు మాకు ఇష్టం లేదని అనుకున్నారు అనుకో, ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీరు ఒక అడుగు ముందుకేసారు, కులగణన చేశారు, జనగణన చేశారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ డిక్లేర్ చేయండి. వాట్ ఎవర్ ద బిల్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ అంగీకారం అవుతుందా లేదా, డిలే అవుతుంది కాబట్టి మేమైతే 42% ఇస్తున్నామని బిల్లు రాకున్నా కానీ మీరు ఇవ్వచ్చు. అది మీకు ఇంకా చాలా క్రెడిట్ ఉంటుంది, అంటే గొప్పగా మీకు పేరు వస్తుంది. అంటే ఆ విషయం చెప్తానే ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. ఏమని మరి వెళ్ళండి మేడం, అది వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దేని కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యు గో ఫర్ ఎలక్షన్స్. మీకు మీరు ఇవ్వండి, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా తెలుస్తుంది. అక్కడే ఎంత కమిటెడ్ గా ఉన్నాం మనం అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇస్తాను సమయానికి ఇవ్వలేదు అనుకో, అక్కడ నా కమిట్మెంట్ లేనట్టు తెలుస్తుంది. ఏ పార్టీ ముందుకు రాలేదో బిల్లు వస్తేనే ఇద్దామనేందుకు మీరు డిక్లేర్ చేసుకోండి, మేము లోకల్ బాడీలలో ఇస్తున్నాం 42%. మిగతాది ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ అంటే బిల్లు వచ్చినాక చేద్దాం. ఎన్నికలలో మీరు ఇచ్చుకోండి. టికెట్ ఇవ్వడం అయితే మీకు కదా. మీరు ఎంత ఇచ్చినా కానీ వేరే రాజ్యాంగ పరంగా లీగల్ గానీ కోర్టు కానీ ఏదైతే మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు కదా. కరెక్ట్ పాయింట్. ఎందుకు పోరు? అన్ని పార్టీలను అంటున్నా నేను, అంటే నేను క్వశ్చన్ చేస్తలేను, నా విషయం తెలియదు. అయితే ఇప్పుడు ఇక్కడ నిజంగా ఉద్యోగస్తులు, నేను ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను, ఉద్యోగస్తులు చాలా తప్పు చేస్తున్నారు. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రకంగా ఇండిపెండెంట్ బాడీ అండి, అటానమస్, దానికి స్వయం ప్రతిపత్తి ఉన్నది. వాళ్ళు ఎందుకండి ఎవరి కొరకు ఎందుకు ఆగాలి? ఇప్పుడు మిత్రుడు ఏమన్నారు, అది వాళ్ళ బాధ్యత ఎందుకు చేయలేదు అన్నారు. ఇప్పుడు భారం వాళ్ళ మీద పడ్డదా పర్లేదా, బ్లేమ్ వాళ్ళకి వచ్చిందా లేదా? ఇప్పుడు వాళ్ళు గమనించాలి. ఎప్పుడు కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉద్యోగస్తుడు అనేది ప్రభుత్వానికి సేవకుడు, పార్టీకి కాదు. కాబట్టి ప్రజా అంటే పబ్లిక్ సర్వెంట్ అన్నారు, పార్టీ సర్వెంట్ అనలేదు. పార్టీ సర్వెంట్ అంటే కార్యకర్త వస్తాడు. మరి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? ప్రభుత్వానికి ఉండు, పార్టీలకు ఉండకు. పార్టీలకు అతీతంగా పనిచేయాలి ఎవరైనా ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. సో అలా ఇవి మిస్ అవుతున్నాయి. అయితే తమిళనాడులో చేసేది 2019లో ఈ వీకర్ సెక్షన్ కోటా కింద గవర్నమెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. అది 9th షెడ్యూల్ కి అవసరం లేదు, జనరల్ అమెండ్మెంట్స్ అంటున్నా, జనరల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఎవరు చేసినా అది నా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కూడా తప్పలేదన్న. అయితే నేను ఇంకొకటి ఏమంటున్నంటే, వీళ్ళంతా బాగా ఉన్నది స్థానిక సంస్థల పదవులు కానీ హోదాలు కానీ ఒక రకంగా చిన్న స్థాయి. నేనైతే ఇంకా వెరీ ప్రోగ్రెసివ్ పర్సన్ అనుకుందాం, లేకపోతే మామూలు వాళ్ళు బాగా ఎదగాలన్న ఒక సదుద్దేశం పార్టీలకు ఉన్నది కదా. కేవలం అవి స్థానిక సంస్థలకి ఎందుకు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా పెట్టండి, బిల్ పాస్ చేయండి. దాంట్లో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి. అది ఐడియలిస్టిక్గా ఉంటుంది. నిజంగా ఏమంటున్నాం, మెజార్టీ జనాభా ఉండి కూడా మేము పాలకులగలా లేము, మేము ఎంతసేపు మిమ్మల్ని గెలిపించడానికే ఉన్నామని అది ప్రశ్నిస్తున్నారు. నిజం కూడా మనం ఒప్పుకోవాలి. మరి అది ఎప్పుడు వస్తుంది? మనం ఏ పార్టీలో ఉన్నా మన పార్టీ అధిష్టానాన్ని కానీ నాయకుల్ని కానీ అడగడం అంటే ప్రశ్నించడం, పోరాటం అని కాదు, మనం రిప్రజెంట్ చేయగలగాలి. ఇది ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఈ 42% రిజర్వేషన్ ఉండేటట్టు చూడాలి. అంటే వాళ్ళు పెద్ద పదవులకు అవసరం లేదా, అంటే చిన్న స్థానిక సంస్థలు లోకల్ వాటికి పరిమితం చేయాలనుకుంటున్నారా? అది కూడా సరైనది కదంటే ప్రాముఖ్యం ఉన్న పదవులలో కూడా వాళ్ళు రావాలి. వాళ్ళకు సరైన రిజర్వేషన్ కల్పించినప్పుడు వస్తారు. ఎందుకు చేస్తున్నాం మనం రిజర్వేషన్ కూడా? ఇదివరకు వాళ్ళు తరతరాలుగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత సపోర్టు, ఒక ప్రివిలేజ్, ఒక అవకాశం ఇవ్వడం వలన వస్తారు, మనకు సమానం అవుతారు అనేది ఇస్తున్నాం కదా. మరి ఇవ్వండి.
అందరికీ మంచి మనసు ఉన్నది, చిత్తశుద్ధి ఉన్నది, అందరు పైకి రావాలని, సమాజం పట్ల ఒక సానుకూలత ఉన్నది అని నేను చెప్తున్నా. రైట్. సో రాములు గారు, సరే 42% రిజర్వేషన్ ఎంతవరకు క్లియర్ అవుతుంది, దానికి మీరు ఎలా వెళ్తారు, ఇవన్నీ కూడా ముందు ముందు కోర్టులో తెలుస్తుంది.